I am very grateful to the Honorable Andhra Pradesh High Court and the Chief Justice and the Justice Court 20. Pinnella Ramakrishna kada ఈవీఎంలు బ్రేక్ చేసినోడిని అరెస్ట్ చేయకండి, ఎలక్షన్ వరకు కౌంటింగ్ దగ్గరికి ఆయన వెళ్ళనివ్వండి అంటే అర్థమేంటి? ఇప్పుడు చేసింది సరిపోలేదు, ఇంకా ఎక్కువ దారుణాలు చేయండిరా. ఇప్పుడు 100 మందిని అరెస్ట్ చేసాం, సరిపోలేదు, ఇంకా 1000 మందిని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో న్యాయం లేదు, ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయండి, అవినీతి చేయండి. ఈరోజు వీధి వీధికి నరహత్యలు పెరిగిపోవడానికి కారణం ఈ క్రిమినల్స్ని, పెద్ద క్రిమినల్స్ ప్రొటెక్ట్ చేయడం పొలిటీషియన్స్, వారికి ఈజీగా బెయిల్స్ రావడం, చట్టం తను పని చేసుకుంటూ పోద్ది అంటాడు. నత్తాడు ఎక్కడ చట్టం పని చేసుకుంటుంది. ఒరే యదవా, చట్టమే తను పని చేసుకొని పోతే నీలాంటి దుష్టులు దుర్మార్గులు బయట ఎందుకు ఉంటారు? దొంగలు, గజ దొంగలు, దోపిడీదారులను. మీ పాపం పండింది, కేఏ పాల్ని దేవుడు పంపాడు. దానికి మరొక రుజువు ఇదే. నాకు ఎలక్షన్ సింబల్ ఎవరట, ఫైట్ చేసి తెచ్చుకున్నావా లేదా? స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారట, ఫైట్ చేసి ఆపానా లేదా? ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో పెడతారట, ఫైట్ చేశాను, 4th ఫేజ్కి తీసుకెళ్ళామా లేదా? అవసరమైతే మరల విశాఖపట్నం ఎలక్షన్ పెట్టిస్తాం, ఎవరినైనా సస్పెండ్ చేయిస్తాం. నేను లెటర్ రాసిన తర్వాతే 3 ఎస్పీలు ఈరోజు కనుక మొదట చెప్తున్నా, నేను లెటర్ రాశాను, ఎవరిని కళలో కలిశాను, ఢిల్లీ వెళ్ళిపోయాను, రాత్రి 14th చాలామందిని సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాతే నిన్న నాది లిస్ట్ చేయను అన్న తర్వాత 10:30కి 12 గంటల వరకు డిసప్పాయింట్ అయ్యారు. బాబు అమెరికా నుంచి వచ్చాను, అది కూడా మీకు చెప్పలా, సీక్రెట్గా అమెరికా వెళ్ళాను. ఈ సమిట్ ఉంది కదా చాలా పెద్దది, అక్టోబర్ 2 హైదరాబాద్, అక్టోబర్ 1 8 ఎప్పుడు కొన్ని గంటలు మాత్రమే వెళ్ళాను, 10 రోజులు ఉందామని. వెళ్ళకుండా చేశారు ఇక్కడ ఆర్ఓలు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్స్. ఎందుకు? మా దిలీప్నేమో క్రిమినల్లా ట్రీట్ చేయడు. ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, లాయర్, ఎంబీఏ చేశాడు, గ్రాడ్యుయేట్, ఏ యూనివర్సిటీ, ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదేమో. రాత్రి పగలు ఆయన కాపలా కాస్తుంటే వాచ్మెన్ లాగా టార్చ్ లైట్లు పట్టుకొని ఆయన్ని క్రిమినల్లాగా అడ్డడం, ఆయన నాకు పంపడం. నేను అప్పుడు అన్నాను, అరే బాబు వినయ్ గారిని, మూర్తి గారిని, అనితాని కాల్ చేసి నువ్వు వాళ్ళు కూడా పెట్టుకో అంటే, ఈ లోపుని ఎవరది మన తులసి ఏజెంట్లు పంపింది. అది ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజల తరపున, నా తరపున, క్యాండిడేట్ల తరపున రిట్ పిటిషన్ వేసి 126 ఆర్డర్ తెచ్చింది. ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, మీరిచ్చిన లెటర్ స్పిరిటెడ్గా ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు సీసీటీవీ కెమెరాలు వెనకన లేవు, పక్కన లేవు, మెయిన్ వెనక సైడు చుట్టూ లేవు? పాలస్తీన్లో కిలోమీటర్ల గుహలే తవ్వేస్తున్నప్పుడు భూమధ్యలో, మెక్సికోలో 100 కిలోమీటర్లు దాన్ని ఏమంటారు గుహలాడి తవ్వుతుంటే స్వరంగం, ఇక్కడ మీకు గోడ పగలగొట్టి గోడ రిపేర్ చేయలేరా గంటలోనే? నన్ను చేయమంటారా? చేసి చూపించమంటారా డెమో? నర్సీపట్నం కాలేజీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 81లో గోడలు గెంతలేదా నేను? బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి కంప్లైంట్ ఇచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్ వలిని సస్పెండ్ చేయించలేదా? ఇప్పుడు ఆయన వైజాగ్లోనే ఉంటారు, కమిషనర్, రిటైర్డ్.
సో నేను అంటుంది ఏంటంటే తాటకాయలు నేను ఎప్పుడు కొట్టలేదు, కొట్టాను కరెక్ట్గా ఏళ్ళకి తగలకుండా బాగానే కొట్టాను నిమిషంలోనే 30 సెకండ్స్లో. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దేశంలో ప్రజలకు జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది. ఎందుకు అంటే ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణకి లాంటి వాళ్ళకి ఈవీఎంలు బద్దలు చేసినోడికి అండర్ గ్రౌండ్లో ఉన్నోడికి ఆయన ఏ పార్టీ వైఎస్ఆర్సీ లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా బద్దలు కొట్టారట కొంతమంది, నాకు తెలియదు. వాళ్ళకి కూడా బెయిల్ ఇచ్చారు. వాళ్ళని ముట్టుకోకండి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకండి. అబ్బా ఈవీఎంలు చాలా దాంట్లో పాములు దూరుతున్నాయి. వీళ్ళు ఒక్కొక్కడికి పాములు పంపిస్తా, అర్థమైందా? రియల్ పాములు పంపిస్తాం. నన్ను పార్లమెంట్ పంపితే చాలు. నేను వెళ్ళట్లేదు అంటే ఈవీఎం ట్యాంపరింగ్లు. ఇదిగో ఇక్కడే బూత్ నెంబరు మా ఎదురుగానే 6 గంటలకు ఓటింగ్ అయిపోయింది. 12:30 దాకా ఎందుకు ఈవీఎంలు స్టార్ట్ అవ్వలేదు? ఎవిడెన్స్లు అన్నీ పట్టుకుంటున్నాను. ఆర్ఓ గారు, ఎలక్షన్ కమిషన్, ట్రంప్కే దిక్కు లేదు, మోదీ మీదే కేసులు వేసి గెలుస్తున్నా. స్టీల్ ప్లాంట్ మోదీ అదానీకి అమ్ముతుంటే ఆపా. ఎస్పీలని కలెక్టర్ని ఎంతోమందిని చూసా. మీ పని మీరు చేయకపోతే మీరు జైలు పాలు అవ్వడం ఖాయం, సస్పెండ్ అవ్వడం ఖాయం, మీ ఇంట్లో చీ అనిపించుకోవడం ఖాయం, ప్రజలతో చీ అనిపించుకోవడం ఖాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.